ప్రజెంట్ అయితే మనం అరకు బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం. చూసారా అరకు బస్ స్టాండ్ ఎలా ఉంటుందో, సూపర్గా ఉంది. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో మళ్ళీ కొత్త వీడియో అయితే మేము ముందుకైతే వచ్చేసాను. ప్రజెంట్ అయితే నేను అరకు బస్ స్టాండ్లో అయితే ఉన్నాను. సో ఈరోజు ఈ వీడియోలో అరకు నుంచి వైజాగ్ బస్సులో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో ఈ వీడియో మీరు చూస్తున్నారంటే కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ముందర లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రెజెంట్ అయితే కనుక మన బస్సు 1:45 అయితే కనుక ఉందంట. ప్రజెంట్ అయితే 12:30 అయితే అయింది. సో మనమైతే వెయిట్ చేస్తున్నాం ప్రజెంట్. సో మన వెనకాలే ఉంది బస్ స్టాండ్. ఆ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూసారా? ప్రజెంట్ అయితే వాన చినుకులు అయితే పడుతున్నాయి. ఫుల్ ఎక్సైటెడ్. క్లైమేట్ ఆల్మోస్ట్ ఒక 20-22 డిగ్రీస్ దగ్గర అయితే ఉంటుంది. చల్లగా ఉంది, బాగుంది. వెనకాల లొకేషన్ చూసారా? భలే ఉంటుంది. మన బస్సు అయితే ఇంకా రాలే. సో ప్రజెంట్ బస్సులో మనం వెళ్ళే లొకేషన్స్ అన్నీ మీకు షూట్ చేసి చూపిస్తాను. సో అవన్నీ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రజెంట్ అయితే నేను అరకు బస్ స్టాండ్లో అయితే కూర్చుని ఉన్నాను. లైట్గా తుప్పర పడుతుంది, ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా, సైలెంట్గా. సో యాక్చువల్గా ఏంటంటే 2 బస్సులు అయితే ఉంటాయి, డెలక్స్, పల్లెవేలుకు అయితే మనం వెళ్ళాం. మీరు ఎదురుకుండా చూస్తుందేమో పాడేరు బస్సు, మనమేమో వైజాగ్ బస్ కోసం వెయిటింగ్. ఈ బస్సుకి ఫుల్ క్రేజ్ ఉంది బాబోయ్, ఫుల్ క్రేజ్. కొట్టుకున్నారు అంతే జనాలు ఈ బస్ కోసం. వెనకాల సీట్ ఎక్కడో దొరికింది నాకు, ఈ విండో పక్కన. మనం వీడియోలు తీసుకోవాలి కదా, దానికోసం అని చెప్పి విండో సీట్ ఎత్తుకున్నా. తోపులాట తొక్కిసలాట ఫుల్ తోసేసుకుంటున్నారు. ఇది బస్ వ్యూ. బస్సు లోపల నుంచి మనం ప్రజెంట్ అరకు బస్ స్టాండ్ నుండి వస్తున్నాం. ఇది మన యాంగిల్. లాస్ట్ ఇంకొక రో మిగిలింది. ఈ ఇక్కడ దొరికింది మనకి ప్లేస్. ఎత్తు కొట్టపోతే అదే హ్యాపీ. లాస్ట్లో కూర్చున్నాను కదా, ఎగరేసి కొట్టపోతే అదే హ్యాపీ. వానపడి అయితే ఆగింది ప్రెజెంట్. డ్రైవర్ అయితే బండి భోజనం చేసి స్టార్ట్ చేశాడు 1:30కి. సో నేను గూగుల్లో చెక్ చేస్తే ఆల్మోస్ట్ 4.5 hours 5 hours దాకా చూపిస్తుంది టైము. మనమైతే చూద్దాం. మీరు కనుక ఘాట్ రోడ్లో ట్రావెల్ చేయాలనుకుంటే ఒక అడ్వెంచరస్ జర్నీ, ఇది ద బెస్ట్ ఆప్షన్ అనమాట. అద్దరిపోద్ది జర్నీ అయితే. సో ప్రజెంట్ అయితే మనం అరకు నుంచి బయలుదేరుతున్నాము. సో అరకు నుంచి శృంగవరపు కోట అనే ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడి వరకు లొకేషన్స్ బాగుంటాయి. మన టికెట్ వచ్చి 155 రూపీస్ అయితే పడింది. ఇక బస్సులో కరువుసు మామూలుగా ఉండవు, కరువులు తిప్పి 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 సూపర్గా ఉంటుంది జర్నీ. సో ఇక్కడ నుంచి అయితే కనుక నేను మాట్లాడను, ఓన్లీ వ్యూస్ అయితే కనుక పెట్టి వదిలేస్తాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి. మీరైతే కనుక వ్యూస్ ఎంజాయ్ చేయండి.
సో ఇక్కడ నుంచి చూస్తాక అంతేం ఉండవు. ప్రజెంట్ మనం ఎస్కోట్ దగ్గర ఉన్నాం కదా, ఇక్కడ నుంచి అయితే అంత లొకేషన్స్ ఉండవు. సో ఇక సిటీ స్టార్ట్ అయిపోయినట్టే. మనకి ఇంకా కొండలు ఏం కనిపించవు, ఘాట్ రోడ్స్ ఏం కనిపించవు. సో ప్రజెంట్ అయితే ఇక్కడతో మన జర్నీ అయిపోద్ది. ఒకవేళ వైజాగ్ నుంచి రావాలనుకున్న వాళ్ళు అయితే ఎస్కోట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఘాట్ రోడ్ ఎక్సలెంట్గా ఉంటుంది. మనం రిటర్న్ ఒకవేళ అరకు నుంచి వస్తే ఎస్కోట్ దగ్గర ఆగిపోతాయి. సో ఇక్కడ నుంచి మనకన్నీ మన ఊర్లో చూసినట్టుగా రోడ్డు అలాగే ఉంటుంది. బట్ యాక్చువల్గా ఇక్కడ నుంచి ఎందుకు వీడియో రికార్డింగ్ చేశానంటే యాక్చువల్గా మొక్కు పట్టింది. వాన పడితే అదిరిపోద్ది అనుకున్నాను, బట్ వాన అయితే పడలేదు. ఓకే ఫైన్. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నిజంగా డ్రైవర్ అన్న ఎంత ఎక్స్పీరియన్స్డో, సూపర్గా తోలేడు. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.